మిత్రులందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ కు స్వాగతం. భారతీయ సినిమా రికార్డులు మొత్తం బద్దలవుతున్నాయి అని చెప్పవచ్చు. మన రణ్వీర్ సింగ్ హీరోగా నటించినటువంటి, మన ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ధురంధర్ 2 మొత్తం సినిమా రికార్డులను మొత్తం బద్దలు కొడుతుంది. మరి ఆ సినిమా రికార్డులు ఏంటి, ఏ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది, ప్రస్తుతం ఎన్నో స్థానంలో కొనసాగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే భారతదేశ సినిమా చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచినటువంటి సినిమా మన తెలుగు హీరో నటించినటువంటి అల్లు అర్జున్ సినిమా పుష్ప 2. అది తగ్గేదేలే అనే రేంజ్ లో రికార్డులు కూడా అదే విధంగా సృష్టిస్తూ మొత్తం ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు గత సంవత్సరంలో. అటువంటి రికార్డులను కూడా సునాయాసంగా బద్దలు కొడుతూ మొత్తం సినిమా రికార్డులు మొత్తం తన పేరిటే నెలకొల్పుతూ పాదాక్రాంతం చేసుకుంటున్నది ధురంధర్ 2. ఈ ధురంధర్ 1, ధురంధర్ 2 రెండు పార్ట్ల కలెక్షన్లు చూసినట్లయితే దాదాపు 3,000 కోట్లు దాటింది. అదే ధురంధర్ 2 పార్ట్ కు సంబంధించి ఎన్ని కలెక్షన్లు చేసిందంటే దాదాపు 1,748 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. అదే పుష్ప 2 కు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ ఏంటంటే 1,742 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందని చెప్పవచ్చు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతున్నటువంటి చిత్రంగా, రియల్ స్టోరీగా పేర్కొన్నటువంటి ఈ ధురంధర్ 2 రికార్డులు మొత్తం బద్దలు కొడుతుంది. ప్రస్తుతం అయితే 3వ స్థానంలో కొనసాగుతుంది. బాహుబలి 2 1,788 కోట్లతోని 2వ స్థానంలో ఉంటే, దంగల్ మూవీ వచ్చేసి 2,090 కోట్ల రూపాయలతోని మొదటి స్థానంలో కొనసాగుతున్నది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చైనాలో రిలీజ్ కానటువంటి ఈ ధురంధర్ 2 మూవీ ఓన్లీ ఈ వేరే దేశాలలో మన ఇండియన్ అన్ని థియేటర్లలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇన్ని కలెక్షన్లు వసూలు చేసిందంటే, అదే గనక చైనాలో రిలీజ్ అయి ఉంటే ఎన్ని రికార్డులు బద్దలయ్యేవో ఒకసారి ఊహించుకుంటేనే ఊహకందనటువంటి రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఒక చరిత్రను సృష్టించిందని చెప్పవచ్చు ఈ ధురంధర్ 2 మూవీ. భవిష్యత్తులో కూడా యథార్థ సంఘటనలకు సంబంధించి దర్శక నిర్మాతలు ఎక్కువ కృషి చేసి అటువంటి సినిమాలను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయాలని కూడా మనం కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్ ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.